ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఎలా అనిపిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది రవీంద్ర భారతిలో ఈరోజు ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం? అందరికీ సంతోషం సార్. తమిళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అందరికీ సంతోషం. చాలా గొప్ప విషయం జరిగింది. మా అందరికీ చాలా అభిమానం, సంతోషం. దీనికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి తెలియజేసుకుంటున్నాము. వీఆర్ సో గ్రేట్ఫుల్ అండ్ ఆల్సో యాజ్ తమిళ్ మ్యూజిషియన్ as well as a person from Tamil Nadu, we extend our gratitude to Revanth Reddy sir. అంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉండే? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు కానీ చాలా వేదికలలో చూస్తాం. ఇప్పుడు తలుచుకుంటే కూడా బాధగా ఉంటుంది సార్. మా నాన్నగారు లేరు, ఆయన లేరు అన్నట్టు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా సేమ్ సంవత్సరం మా నాన్నగారు చనిపోయారు. కానీ దానికన్నా కూడా ఎక్కువ బాధ బాలుగారు లేరు అనేది చాలా బాధగా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది సార్, లోతు ఎప్పుడు ఉంటుంది. నాకు మటుకు కాదు, కోట్ల కోటి జనాలకి, మ్యూజిక్ లవర్స్కి అందరికీ ఉంటుంది. ఆయన పాట రూపంలో, సంగీత రూపంలో మాతో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎట్లా చూస్తున్నారు రవీంద్ర భారతి తన విగ్రహం తను ఉన్నారనే ఏదో భరోసా వస్తుంది? మాకు అలా లేదు సార్. విగ్రహం పెట్టింది చాలా సంతోషమైన విషయం. ఇట్ ఇస్ అ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ ఇట్ ఇస్ అ టోకన్ ఆఫ్ సెలబ్రేషన్, రిమెంబరెన్స్, ఎనీథింగ్ చెప్పొచ్చు. బట్ ఆయన ఎప్పుడు మా మనసులో ఉన్నారు. అది ఎప్పటి నుంచి మా జీవితం, నా ఊపిరి ఉన్న వరకు ఆయన మనసులో ఎప్పుడు ఉంటారు. ఎవరు మర్చిపోతే ఆయన మర్చిపోరు. సో అది అనుబంధం అట్లా ఉంటుంది. విగ్రహం ఉంటే ఎక్కువ అనుబంధం, విగ్రహం లేకపోతే అనుబంధం తగ్గిపోవడం అనేది ఏం లేదు. ఎవరికి అట్లా లేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్. అంటే తనను స్మరిస్తూ ఒక పాట మీ ఇద్దరి అనుబంధం గురించి. ఉరకలై గోదావరి ఉరికి నాడిలోనికి, జత కలిసి సమయానికి శృతి కలిపే మురళి దరిరరా. థ్యాంక్ యూ.